స్వరూపి. క్రైస్తవులు మాత్రమే కాదు, లోకంలో ఉన్న అనేక మంది అంటారు దేవుడు ప్రేమ స్వరూపి అని. మరి ఏ విధముగా ఆయన ప్రేమ అని వాళ్ళు అర్థం చేసుకున్నారు, కానీ ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నాకు రాత్రి మాట్లాడి ఉన్నారు. అది మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. ఒక 50 లక్షలు లోన్ తీసుకుని ఇల్లు కట్టాడు. కొన్ని అనారోగ్య పరిస్థితుల కారణం చేత 1 నెల, 2 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం వరకు లోన్ మరలా కట్టలేకపోయి ఉన్నాడు. మరి అప్పుడు బ్యాంకు వారు కోర్టుకు వెళితే వాళ్ళు జప్తు చేసి, నువ్వు ఇమ్మీడియట్గా ఖాళీ చేయాలి, రేపటికల్లా నీవు 50 లక్షలు కట్టకపోతే ఇమ్మీడియట్గా నీవు ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోవాలి అని కోర్టు వాళ్ళు ఆదేశిస్తే, ఆయన నిస్సహాయ స్థితిలో ఎదురు చూస్తున్నాడు. ఏం చేయాలి, ఏ చెట్టు కిందకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి నేను ఉండాలి, ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను ఎక్కడి నుంచి సహాయం పొందగలను? అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, నీ తరపున నేను కడతాను అని చెప్పి 50 లక్షలు అతను కట్టేశాడు. సో ఆ అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బులు కట్టిన వ్యక్తి పట్ల ఏ విధముగా ఉంటాడో? కృతజ్ఞత, అంతే. ప్రైస్తలో కృతజ్ఞత, సింపుల్గా కృతజ్ఞత. జీవితాంతము నీకు రుణపడి ఉంటానయ్యా, జీవితాంతము నీకు రుణపడి ఉంటానయ్యా. నీవు నేను చెల్లించవలసిన బాకీ, పరిహారము, పాపమునకు పరిహారము నా యేసే చెల్లించాడు. నా జీవితాంతము నేను ఆయనకు రుణపడి ఉండొద్దా? యేసయ్యా నీకు వందనాలు, ఒక ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్పేస్తే సరిపోయిందా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 10వ వచనం చూస్తున్నాము, 9, 8వ వచనము. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. ఆయన ద్వారా జీవించినట్లు. 1 John chapter 4 verses 9. మొదటి యోహాను గ్రంథము బాగా వెనక్కి ఉంటుంది, బాగా బైబిల్లో చాలా వెనక్కి ఉంటుంది. మొదటి యోహాను 1 John chapter 4 verses 9. మనము ఆయన ద్వారా జీవించినట్లు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపాడు. ఎందుకంటే ఆయన ద్వారా మనము రక్షించబడాలి అని. దీని వలన దేవుడు మన యందు ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నది. దేవుని యొక్క ప్రేమ అన్నది మన ఎడల ఏ విధంగా చూపించబడుతుంది? నీవు చెల్లించవలసిన బాకీ ఆయన చెల్లించాడు. నీవు చేసిన అపరాధములకు శిక్ష ఆయన అనుభవించాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందన్న భాష? నీవు చేసిన అపరాధములకు తగిన ప్రాయశ్చిత్తము చెల్లించాలి. నువ్వు చెల్లించలేవు. జీవితాంతము చేసినా నువ్వు చెల్లించలేవు. నువ్వు జైల్లో వెళ్ళి మగ్గవలసిందే. జీవితాంతము నువ్వు ఏమి చేసినా సరే ఆ బాకీ చెల్లించలేవు. కానీ యేసయ్య వచ్చి నీ తరపున నేను కడతాను అని కట్టాడు. దాని ద్వారా దేవుని యొక్క ప్రేమ క్రీస్తు ద్వారా మనకు బయలుపరచబడ్డది. ఓకే, మీకు క్లియర్ అయింది అనుకుంటాను. మనము దేవుని ప్రేమించుతూ మనం కాదు. 10వ వచనంలో, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాడు. ప్రైజ్ ది లార్డ్. తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని ప్రాయశ్చిత్తముగా పంపించాడు. ఓకే, దేవుడు మనలను ఇలాగ ప్రేమించగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. వీఆర్ బౌండ్ టు లవ్ one another, we are bound to forbear one another. ఓకే, అర్థమవుతుందండి నా బాట? we are bound to love one another, whether he loves me or not, whether she loves me or not. ఆమె నన్ను ప్రేమించిన, నన్ను క్షమించిన, అతను నన్ను ప్రేమించిన, క్షమించిన, నేను మాత్రము ప్రేమించబద్ధులమై ఉన్నాను. ఎందుకంటే నా నిమిత్తమై బాకీ నా యేసే చెల్లించున్నాడు కనుక. 4వ వచనం చూస్తున్నాము. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. ప్రైజ్ ది లార్డ్. మీలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు ఎవరు? లోకములో ఉన్నవాడి కంటే, లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవడంబము. గుడ్, ప్రైజ్ ది లార్డ్. లోకములో ఉన్నదంతా కూడా
శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, ప్రైడ్ ఆఫ్ లైఫ్. జీవపడంబం అంటే నాకు అర్థం లేదు, ఏమిటది ఇంగ్లీష్లో చూస్తే? ప్రైడ్ ఆఫ్ లైఫ్. నా ఇల్లు, నా కారు, నా ఉద్యోగము, నా హోదా, దేనికి నేను తక్కువ కాదు. ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఉన్న దాన్ని బట్టి ₹10 ఉంటే 500 ఉన్నట్టు ఫీలింగ్. జోబులో ఉన్నది ₹10. కానీ గెటప్ చాలా ఎక్కువగా చూపిస్తుంటాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైడ్ ఆఫ్ లైఫ్. శరీరంలో, లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, అవన్నీ కూడా శరీర సంబంధమైనవి. వాటిని జయించి మనం ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్యము ద్వారా మనలో నివాసం ఉంటున్నాడా లేదా? ఎందుకంటే 5వ వచనం చూస్తే, వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుతుంటారు. మిగతా ప్రజలు, లోకంలో ఉన్న ప్రజలు ఎలా మాట్లాడతారంటే, నువ్వు మా ఇంటికి వస్తే నేను మీ ఇంటికి వస్తాను, నువ్వు నాకు ప్రైజ్ ది లార్డ్ చెప్తే నేను నీకు ప్రైజ్ ది లార్డ్ చెప్తాను. లోకంలో ఉన్న ప్రజలు అది. బాగున్నారా అండి అంటే బాగున్నామండి. కానీ మనం ఏ విధంగా ఉండాలి? వాళ్ళు బాగున్నారని అడగకపోయినా ఏంటి బస్సు బాగున్నారా, ఈ మధ్య కనబట్టలేదు, మనం పలకరించాలి. అది దేవుని బిడ్డలకి లోకంలో ఉన్న బిడ్డలకి తేడా తెలుస్తుందండి. దేవుని బిడ్డలకి లోకంలో ఉన్న మనుషులకి ఉన్న తేడా ఏమిటంటే, వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుతుంటారు, లోకము వారి మాట వింటది. కానీ 6వ వచనంలో మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వింటాడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడం. ఇందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. ప్రైజ్ ది లార్డ్. భ్రమపరచు ఆత్మ, సత్య స్వరూపైన ఆత్మ ఏదో నీవు తెలుసుకోవాలి. నీవు దేవుని సంబంధివైతే దేవుడు ఏ విధంగా నిన్ను ప్రేమించాడో, నీకు బదులుగా ఆయన ఏ విధంగా బలిగా చేయబడ్డాడో, నువ్వు చెల్లించవలసిన బాకీ ఆయన ఏ విధంగా చెల్లించాడో. హీ పెయిడ్ ఎ డెట్ హీ డిడ్ నాట్ ఓ. ఆ పాట ఒకటి జ్ఞాపకం వచ్చిందనమాట. చాలా కాలం క్రిందట పాడేవాళ్ళము. అది కొన్ని స్ట్రేంజ్గా పాడదాంలేండి. హీ పెయిడ్ ఎ డెట్ హీ డిడ్ నాట్ ఓ. ఆయన బాకీ లేడు, ఆ బాకీ ఆయన చెల్లించాడు. బట్ ఐ ఓన్, నేను బాకీ పడ్డాను కానీ నేను చెల్లించలేకపోయాను. నా జీవితాంతము నేను పనిచేసినా సరే ఆ బాకీ నేను చెల్లించలేను. జీవితాంతం నేను నా దేవునికి రుణస్తుడిని, నా యేసయ్యకి నేను రుణస్తుడిని. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మరి భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక కృతజ్ఞత ఇచ్చాడు. మరి మోషే ద్వారా మరి మిమ్మల్ని ప్రేమించేవాళ్ళని ప్రేమించమన్నాడు, కానీ యేసు ప్రభు కృతజ్ఞత ఇచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44లో లవ్ యువర్ ఎనిమీస్. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44లో నేను మీతో చెప్పినదేమనగా మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ 44. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు, నీవు పరలోకమందున్న తండ్రికి కుమారులు అవ్వాలంటే మీ శత్రువులను ప్రేమించుడి. ప్రైజ్ ది లార్డ్. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీద. చాలండి. ప్రైజ్ ది లార్డ్. సో ఈ యొక్క ప్రేమ ద్వారా లోకమును జయించగలవు, లోకంలో ఉన్న వాళ్ళని జయించగలవు, లోకంలో ఉన్న నీ శత్రువులను సహా జయించగలవు. కానీ ప్రేమ చాలా కష్టతరమైంది. అంత సులువు కాదు, అంత సులువు కాదు. భూమి మీద ఉన్నాము, అటువంటి ప్రేమ కలిగి ఉండడము అంత సులువు కాదు. నువ్వు దేవునితో, వాక్యముతో దినదినము పోషించబడుతూ చాలా క్లోజ్ రిలేషన్ అయితేనే తప్ప ఆ స్థితికి మనం వెళ్ళలేము. ఆ స్థితి పరిపక్వత స్థితి, మెచ్యూరిటీ స్టేటస్, ఆ స్థితికి మనం వెళ్ళాలి. ఓకే. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, మోషే ద్వారా చెప్పబడిన మాటలు అది. కానీ నేను మీతో చెప్పినది ఏమనగా, ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞ ఇస్తున్నాడు. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండనట్లు, యూ విల్ బి ద సన్స్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. యూ విల్ హ్యావ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్. ఆయన సంపాదించిన స్వాస్థ్యానికి నువ్వు హక్కుదారుడు అవ్వాలంటే, నువ్వు దేవుని యొక్క కుమారుడు అవ్వాలంటే ఏం చేయాలి?
నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించాలి. మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మనము ప్రేమించలేకపోయినామా, కనీసము ప్రార్థన చేద్దాము. చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను, నీ శత్రువుల కోసము ప్రార్థన చేయండి, వాళ్ళ క్షేమము నీ క్షేమానికి కారణమవుతుంది. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్తున్నాడు. మీరు చెరగా ఎక్కడికైతే తీసుకుని పోబడ్డారో, మీరు ఎక్కడైతే జైల్లో పెట్టబడ్డారో, ఏం చేస్తాం అక్కడ? ఎవరైతే మనం జైల్లో పెట్టారో వాళ్ళని తిడతాము, జైల్లో ఉన్న అధికారులు తిడతాము. ఇక్కడ దోమలు కుట్టేస్తున్నాయి, ఇక్కడ ఫ్యాన్ లేదు, తాగడానికి నీళ్ళు లేవు, పడుకోవడానికి మంచం లేదు, చాపిచ్చారు, కిందన పడుకోమంటున్నారు. వాళ్ళని శాపనార్థాలు చేయవలసినవన్నీ కూడా చేస్తాము. కానీ జైల్లో ఉన్న, హాస్పిటల్లో ఉన్న ఆయన ఎప్పుడైతే స్తుతిస్తామో, ఆయన ఆశ్చర్యకార్యం జరిగించి జైలు పునాదులు అదిరిపోయేలాగా ఆయన భూకంపం తీసుకొచ్చాడు. ఆఖరికి జైలు అధికారులు కూడా ప్రభుని విశ్వసించేలాగా పరిస్థితులు ఆయన తీసుకొచ్చాడు. మరి పౌలు సైలస్ లోపలుండి వాళ్ళు ప్రభుని స్తుతించారు, ప్రభుని ఆరాధన చేశారు. ప్రజలు పరిస్థితులను మార్చాడు, ఆయన పరిస్థితుల్ని మార్చాడు. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయం కూడా, లూక్ చాప్టర్ 6 వర్స్ 27, లూకా సువార్త 6వ అధ్యాయము 27. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించి వారి కొరకు మేలు చేయుడి, మిమ్మల్ని శపించి వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తున్నాడు? వినుచున్న మీతో చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించండి. చాలా కష్టతరమే, కానీ ఏ విధంగా ప్రేమించాలి? ప్రేమించాలంటే ఒక స్పెషల్ క్వాలిటీ కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన కోసము నువ్వేం చేసావో కాదు, ఆయన నీకేం చేశాడో గుర్తు చేసుకో. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎవడైతే నీకు వ్యతిరేకంగా ఉన్నాడో, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో, ఆ వ్యక్తి నీ జీవితంలో ఏమి చేశాడు, ఆయన వలన ఏం మేలు నువ్వు పొందావు. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తి వలన నువ్వేం మేలు పొందావు, దాన్ని బట్టి అతను పొగుడు, కొనియాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఆయన రియలైజ్ అవుతాడు ఆయనలో ఉన్న తప్పిదం ఏదో, లేకపోతే జీవితాంతము కూడా ఆయన విరోధిగానే ఉండిపోతాడు. ఏ ఒక్కరికి కూడా మనం వ్యతిరేకంగా ఉండకూడదు. ఎందుకంటే నీవు దేవుని సంబంధివి. ముందే చూశాను, 1 యోహానులో చూస్తున్నాం కదా, 4వ అధ్యాయంలో, మనము దేవుని సంబంధులము. అవునా కదా? 6వ వచనము, 4వ అధ్యాయం 6వ వచనంలో, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వింటాడు. పైన 5వ వచనంలో చూస్తే, వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు, లోకము వారి మాట వినును. లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. ఇట్ ఈస్ న్యాచురల్. వాళ్ళకి అది అలవాటే, ప్రకృతి విధంగా అలాగే మాట్లాడతారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు మాట్లాడతారు. కానీ 6వ వచనంలో, మనము దేవుని సంబంధులము. ఎందుకు మనము దేవుని సంబంధులము? యేసు యొక్క రక్తము చేత నువ్వు కొనబడ్డావు. ఎందుకు మనము దేవుని సంబంధులము? నువ్వు చెల్లించవలసిన బాకీ యేసే చెల్లించాడు. ప్రైజ్ ది లార్డ్. నీ అపరాధములకు శిక్ష నువ్వు అనుభవించలేవని తెలిసి ఆయన పడ్డాడు. ఆ బాధ అంతా కూడా నీ జీవితంలో నువ్వేమి చేసినా సరే ఆ రుణం తీర్చుకోలేవు. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, సాధ్యమైతే నిన్ను గణపరుస్తాను, కొత్త ప్రదేశానికి వెళ్ళి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రభువా నిన్ను గణపరుస్తాను తప్ప నేను నీ బాకీ చెల్లించలేనయ్యా. నా జీవితాంతము నేనేమి చేసినా సరే ఈ బాకీ తీరలేదు ప్రభువా. నీ యొక్క కృప ఎంత గొప్పది ప్రభువా, నీ ప్రేమ నాలాంటి వాడి పట్ల ఎంత గొప్పది ప్రభువా. అది నువ్వు గుర్తించినట్లయితే ఆయన స్తుతిస్తావు, ఘనపరుస్తావు. మరి ఇంగ్లీష్ పాట ఒకటి ఉంది, అది పాడుకుందామా? అమేజింగ్ గ్రేస్, హీ పేడ్ ఎ డెట్, హీ డిడ్ నాట్ ఓ. ప్రైజ్ ది లార్డ్. ఆ పాట డిస్ప్లే చేస్తాము. థ్యాంక్ యూ జీసస్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. అనేకమైన దినాల తర్వాత సంఘంతో సహవాసంతో కలిసి ప్రభు ఆరాధన చేసే ఆధిక్యతను ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాము. మనం ఆరాధన చేయడానికి, పాటలు పాడడానికి మనం సిద్ధపడదాము. జీవితంలో అనేకమైన పరిస్థితులు, ఒడిదుడుకులు మన జీవితాల్లో వస్తున్నప్పుడు అనేకమైన సార్లు మనం ఒంటరిగా ఉన్నాము. మన జీవితం గమ్యం ఏంటో మనకు అర్థం కాదు. చాలాసార్లు ఈ యొక్క బ్యారియర్, ఈ యొక్క అడ్డంకుని నేను దాటగలనా, లేదా దాన్ని నేను గెంతగలనా, దాన్ని దాటి నేను ముందుకు వెళ్ళగలనా అని అనేకమైన సార్లు మన జీవితాల్లో అటువంటి సందేహాలు కలిగి ఉన్న వాళ్ళు అనేక మంది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా ఉండొచ్చు.
నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు మనతో ఉన్నాడో లేదో మనం ఆలోచించాలి. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, అనేకమైన సార్లు మనం చదువుంటాము. పిండముగా మనం ఆయన తల్లి గర్భంలో మనం ఉండగానే మనల్ని నిరూపించిన దేవుడు, మనల్ని రూపించిన దేవుడు. ద లార్డ్ హ్యాస్ ఫార్మ్డ్ us. నువ్వు ఎన్ని అడ్డంకులకి ఎంతాలి, నువ్వు ఎంతకాలము ఆ యొక్క ఇబ్బందుల్లో ఉండాలి, ఎంతకాలము అనారోగ్యంతో నువ్వు భరించాలి, ఎంతకాలము నువ్వు అప్పుల సమస్యల్లో ఉండాలి, ఎంతకాలము నువ్వు కుటుంబ సమస్యల్లో ఉండాలి, ఎంతకాలము నువ్వు ఇబ్బందులు పడాలి అని ప్రతి దాన్ని కూడా ఆయన నిర్దేశించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి దాన్ని కూడా ఆయన నిర్దేశించి ఉన్నాడు. కానీ మేక్ ష్యూర్ ద లార్డ్ ఈజ్ విత్ యూ. హల్లెలూయా. జీవిస్తున్న దేవుడు, ఈ యొక్క భూమి మీద మనము కట్టవలసిన అప్పుని ఆయన కట్టిన దేవుడు, మనము పొందవలసిన శిక్షను ఆయన పొందిన దేవుడు, మనము పొందవలసిన బాధలను ఆయన షేర్ చేసుకున్న దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. సో వై షుడ్ వి ఫియర్? మనం దేని గురించి భయపడాలి? మనం దేని గురించి మనం దేని గురించి వెరవాలి? మనం దేని గురించి కూడా భయపడకూడదు. మనం దేని గురించి కూడా మన జీవితంలో కృంగిపోకూడదు. విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు వైపు మనం ఎప్పుడైతే ముందుకు చూస్తామో, మనం ఎప్పుడైతే ఆయన తట్టు చూస్తామో, their faces were not ashamed. వారి ముఖములు ఎన్నడూ కూడా సిగ్గు కలగలేదు, లజ్జింపలేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పాటలు పాడుతూ దేవుని యొక్క నామాన్ని మనము నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా అనే పాట పాడుకుంటూ దేవుని యొక్క సన్నిధిని ఆరాధన చేయడానికి మనం అందరం కూడా మనల్ని చూచే దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, నే కూర్చుండుట, నే లేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు, రాజా బాగుగా ఎరిగి ఉన్నావు, తలపులు తపనయువన్నీ అన్నీయు ఎరిగి ఉన్నావు, తలపులు తపనయువన్నీ అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పండుకున్నాను, నడచినను పండుకున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పండుకున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు. చంద్రమాంధ్రము కలిసి ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. ఆయన నిన్ను పరిశోధించినప్పుడు, ఆయన నిన్ను పరీక్షించినప్పుడు తట్టుకుందాం. లెట్ us bear it. చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట,
కూర్చుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. కలుపు ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే ప్రమాదం కలిసి ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిజంగా చూచువాడా, చూచువాడా, నిజంగా చూచువాడా. పిండమునయుండగా నీ కన్నులను పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. మణి చెప్తామా? పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నన్నిర్మించితివి, ఆశ్చర్యం కలుగుచున్నది. విచిత్రముగా నన్ను నిర్మించితివి, ఆశ్చర్యం కలుగుచున్నది. ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా. మళ్ళీ చెప్తాం. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. నీ కూర్చుండుట, లేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్తామందరం కలిసి. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఓ ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. నీ
ఉన్నావయ్యా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినరు. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినరు. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. అవును తండ్రి, జీవితంలో ఎన్నో ఇబ్బందులు వెళ్ళినప్పటికీ కూడా నీవు నన్ను విడవలేదు యేసయ్యా. నీవు నన్ను విడవలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నా చింతలన్నీ తీరెను, నా చింతలన్నీ తీరెను, నా చింతలన్నీ తీరేనయ్యా. నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా. నా చింతలన్నీ ఓ యేసయ్యా, నా చింతలన్నీ తీరెను, నా చింతలన్నీ తీరెను యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరగనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరగనేసయ్యా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా. నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతల మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతల మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. చెప్తామా మళ్ళీ? ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు నన్ను ఆదుకున్నావు. ఆదుకున్న దేవుడు ఎబినేజరే అందరూ కూడా లేచి నిలబడి, ఆదుకున్న దేవుడు, నిన్ను ఆదుకున్న దేవుడు, కష్టకాలంలో నిన్ను ఆదుకున్న దేవుడు మర్చిపోవద్దు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదం. చెప్తాం. పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదం.
చూసావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెను ఆరాధన 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 యెహోవా రబ్బా ఓ స్వస్థపరచు దేవుడు స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరచవే వందనమయ్యా స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెను ఆరాధన 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 ఓ యేసయ్యా యేసయ్యా వందనములేసయ్యా స్వస్థపరిచే దేవుడవు నన్ను చూచుచున్న దేవుడవు యేసయ్యా యేసయ్యా ఏ విధముగా నిన్ను స్తుతించాలి ఏ విధముగా నిన్ను ఘనపరచాలి యేసయ్యా సంఘములో ప్రజల ముందు నిన్ను ఘనపరచగలిగే కృపను దయచేయండి యేసయ్యా మా స్తుతులకు కారణభూతుడవు ఉన్నతమైన స్థలములలో నివాసం చేసే దేవుడవు నిన్నే నేను స్తుతిస్తాను ఘనపరుస్తాను దేవా నేను చెల్లించవలసిన బాకీ చెల్లించిన దేవుడవు నేను తీర్చలేని అప్పు తీర్చిన దేవుడు కనుక నా జీవితాంతము నిన్ను స్తుతించిన ఆ రుణము తీరక అట్లుండవలసింది నా యేసయ్యా నా యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా నిన్నే నేను స్తుతిస్తున్నాను నిన్నే నేను ఘనపరుస్తున్నాను దేవా దూలబలగదడలగా నిగదడలగా గిడగదడని గడిగదడలగా సెక్కలగడిగదడలబదిగా గిడగదడి నిగడిగదడలబదిగా దూడనగడిగదడలబదిగా వందనములేసయ్యా ఎవరిబడి స్పీక్ టు ది లార్డ్ ప్రతి ఒక్కరు కూడా కన్నులు మూసుకుని ఆత్మీయ కన్నులతో దేవుని చూడండి ఆత్మీయ నేత్రములతో ప్రభుని చూడండి ఆయన చేసిన మేళ్ళు తీర్చలేనివి యేసయ్యా యేసయ్యా ఆయన స్తుతిద్దాము ఆయన ఘనపరుస్తాము మహోన్నతుడు నా యేసయ్యా లార్డ్ వి బ్లెస్ యు లార్డ్ ఐ థాంక్ యు లార్డ్ హల్లెలూయా thou art worthy o lord lamb of god దేవుని గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల నా పాప భారము మీ వీపు మీద మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల యేసయ్యా 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 ఎన్ని తరాలకైనా యేసయ్యా యేసయ్యా మా స్థితులేమైనా మాట తప్పేవాడు కానే కాదయా నిన్ను కలిగిన హృదయం బదిలం యేసయ్యా మాట తప్పేవాడవు కానే కాదయా నిన్ను కలిగిన హృదయం బదిలం యేసయ్యా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో స్నేహమా నా అనుభవాలలో అనురాగమా నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా
ఏకాంతంలో స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేమైనా, యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేమైనా మాట తప్పేవాడవు కానే. ఓ చెప్తాం అందరం కలిసి, మాట తప్పేవాడు కాదు నా యేసయ్యా. మాట తప్పేవాడవు కానే కాదయా, నీకు కలిగిన హృదయం పదిలం యేసయ్యా. పదిలోని ఆనందమా, ఆశ్చర్యమా, అనుభవాలలో అనురాగమా. నా నడకలోని అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని. నా నడకలోని అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని. నీవు లేకుండా ఈ పయనం సాగనని, నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని. నీవు లేకుండా ఈ పయనం సాగనని, నీ స్మరణ లేని ఊపిరి వ్యర్థమని. తెలుసుకున్నానయ్యా ఇలా నీవే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా నిన్నే వెంబడిస్తానయ్యా. తెలుసుకున్నానయ్యా ఇలా నీవే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా నిన్నే వెంబడిస్తానయ్యా. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేమైనా, యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేమైనా మాట తప్పేవాడవు కానే కాదయా, నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. చెప్త మాత్రం కలిసి, మాట తప్పేవాడవు కానే కాదయా, నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. నాలోని ఆనందం నీదేనని, నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలచావని. నాలోని ఆనందం నీదేనని, నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని. ఒంటరైన వేళ వెంటే ఉన్నావని, నీ అనురాగమే అంటని. ఒంటరైన వేళ వెంటే ఉన్నావని, నీ అనురాగమే కొండంత అంటని. సాక్షిగుంటానయా నిన్ను విడిచి మనలేనయా, నీవే కావాలయ్యా అది నీ జన్మకు చాలయ్యా. సాక్షిగుంటానయా నిన్ను విడిచి మనలేనయా, నీవే కావాలయ్యా అది జన్మకు చాలయ్యా. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేమైనా, యేసయ్యా మన హృదయాంతరంగం నుంచి చెప్తామా. ఎన్ని తరాలకైనా మారని దేవుడు, మార్పు లేని దేవుడు, నీ తండ్రి అయిన అబ్రహాముతో ఉన్న దేవుడు, ఇస్సాకుతో ఉన్న దేవుడు, యాకోబుతో ఉన్న దేవుడు ఈ దినాన నీతో నాతో ఉన్నాడు, ఈ దినాన మీతో మాతో ఉన్నాడు. వాడవు కానే కాదయా, పదిలం యేసయ్యా. మాట తప్పేవాడవు కానే కాదయా, నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. మాట తప్పేవాడవు కానే కాదయా, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నా యేసయ్యా.
యేసయ్యా వందనాలు. ఎన్ని తరాలకైనా ప్రభుని స్తుతించండి హృదయాంతరంగంలోంచి. నీ స్థితి ఏమైనా, కష్టమైన, నష్టమైన, సంతోషమున్నా, ఆరోగ్యమున్నా, ఏమున్నా లేకపోయినా, నా స్థితి ఏమైనా నిన్నే స్తుతిస్తాను, నిన్నే ఘనపరుస్తానయ్యా. యేసయ్యా 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 వందనములు యేసయ్యా తండ్రి. యేసయ్యా 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 వందనములు యేసయ్యా వందనములు యేసయ్యా. వందనాలు తండ్రి, నీ బిడ్డగా అంగీకరించున్నావు, లోకంలోంచి ప్రత్యేకపరిచున్నావు. నీ మహిమార్థమై నీ యొక్క ఘనమైన నామమును స్మరించడానికి, స్తుతించడానికి, ఆరాధన చేయడానికి నీవు ప్రత్యేకపరుచుకున్న దేవుడు. యేసయ్యా yes lord మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు, నలబలి గదడల గడి గదడల వాటి కంటే అత్యధికముగా దయచేసే నా గడి యేసయ్య కలబడి గదడల మారని దేవుడు, మార్పు లేని దేవుడు. గదడల. ఓ నీవు నేను మారినప్పటికీ We bless you, Lord. మారని దేవుడు, మార్పు లేని దేవుడు. Yes, Lord. యుగ యుగములకు ఆయన యొక్క నిబంధన, యేసయ్యా His covenant is established. యేసయ్యా ఆయన యొక్క నిబంధన ఓ అవునన్నట్లుగా ఉన్నది మన పట్ల. It is నీడల established. బలి గదడల గడి ఓ గదడల యేసయ్యా. కినిగిడి గదడల Never doubt Jesus. రుక్కల బడి ఆయన ఎడల గదడల. నువ్వు సందేహం ఉండద్దు, గమనాగమనములు ఉండద్దు. యేసయ్యా మాట మార్చే దేవుడు కాదు నా యేసయ్య. యేసయ్యా Yes Lord, He will do in His Thank due you. time. ఆయన తగిన కాలంలో చేయగలుగును Thank గాక. you, Lord. ఆమేన్. Thank Thank you you, Jesus. థ్యాంక్ యూ Lord Father. జ్యోతి Okay, thank you. యేసయ్యా ఆరాధన ప్రభుకు సమర్పిస్తూ ప్రార్థించేద్దాము. జ్యోతి ప్రార్థించేయమ్మా. We bless you Lord, we give you వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా.
బ్లెస్ యూ సిస్టర్ ఎస్తేర్. ఉండకూడదు. హల్లెలూయా. మన జీవితంలో ఇది ఎలా జరుగుతుంది అనే సందేహము మన జీవితంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం విశ్వాసులుగా ప్రార్థన చేయాల్సింది ఏంటి అని అంటే, ప్రభువా నీ చిత్తమా కాదా ఇది? నీ చిత్తమైతే నువ్వు తొలగించు, లేదంటే నీ చిత్తమైతే కలుపు. అర్థమవుతుందండి? మన జీవితంలో మనం ప్రార్థన చేయాలి ఏంటి అంటే, అనేకమైన సార్లు దేవుణ్ణి మన పరిధిలోకి తీసుకోవాలని అనుకుంటాం. వి టేక్ గాడ్ ఇన్ టు అవర్ క్లచెస్. దేవుణ్ణి మన యొక్క హస్తాల్లోకి తీసుకొని, ప్రభువా ఇలా చేయి, మేము అక్కడికి వెళ్తున్నాం ఇలా చేయండి, మేము వస్తున్నాము మీరు రండి, నా దగ్గర డబ్బులు లేవు ఇవ్వండి, నేను అక్కడికి వెళ్తున్నాను ఇలా చేయండి. మెనీ టైమ్స్ వి డిక్టేట్ గాడ్. దేవునికి మనము శాసనాలు ఇచ్చేవాళ్ళలాగా ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనం ఎప్పుడైతే మనం చూస్తామో, మారా అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి. ప్రతి ఒక్కరి జీవితంలోని ఉంటాయి. మారా షుడ్ బి ఎక్స్పెక్టెడ్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో మారాని మనం అడగాలి. బికాస్ వితౌట్ టెస్ట్ మనీ గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ప్రూవ్ అస్ టు ద వరల్డ్. మనము పరిశీలించబడిన తర్వాత, పరీక్షింపబడిన తర్వాతే మనము సువర్ణలుగా మనం మారతాము. అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ టెస్టెడ్. స్టీల్ ప్లాంట్ ఉంది, కొన్ని 100 డిగ్రీల సెల్సియస్లో ఆ యొక్క ఇనుముని కరిగించి దాంట్లోంచి మలినాలు తీసివేసేసి దాన్ని ఒక రకంగా బయటికి పంపిస్తూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, జీవితంలో అనేకమైన పరిస్థితులు, మా తండ్రి గారు చేస్తున్న పరిచర్యలో యాజ్ అ థర్డ్ జనరేషన్, ఐ థ్యాంక్ అండ్ ప్రైజ్ ద లార్డ్, యాజ్ అ థర్డ్ జనరేషన్, మూడో తరములాగా ప్రభు విశిష్టమైన సాక్ష్యాలతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఆయన సాక్ష్యము వేరు. హల్లెలూయా. ఆయన సాక్ష్యము వేరు, నా సాక్ష్యము వేరు, ఆయనకిస్తున్న సాక్ష్యము కూడా వేరు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తావు. మా అబ్బాయికి నేను ఎంకరేజ్ చేస్తున్నది ఏంటి అని అంటే, జీవితంలో ఏది జరిగినా సరే కూడా దేవుని యొక్క చిత్తం లేకుండా ఏది జరగదు. దేవుని యొక్క చిత్తం లేకుండా ఏమీ కూడా జరగదు. ఆయన అనుభవాలు వేరు, నా అనుభవాలు వేరు. దేవుడు ఆల్రెడీ నీకు అనుభవాలు ఇవ్వడానికి మొదలు పెట్టాడు. యూ హ్యావ్ టు స్టాండ్ వన్ డే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడి దేవుని యొక్క నామాన్ని పైకెత్తే వారిలాగా దేవుడు మన కుటుంబాలని దేవుడు ఉంచి ఉన్నాడు. సో అటువంటి బాధ్యత దేవుడు మనకు పెట్టి ఉన్నాడు. దయచేసి మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు. గతించిన వారంలో ప్రియదర్శిని కూడా రావడం జరిగింది. మేము కొన్ని పనుల్లో, షిఫ్టింగ్ విషయాల్లో మేము కొంచెం బిజీగా ఉన్నాము. దయచేసి ప్రార్థన చేయండి. మా గురించి ఎక్కువ ప్రార్థన చేయమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఏదైతే గ్యాప్ మేము కలిగి ఉన్నామో దేవుడే దాన్ని పూడించాలి. గాడ్ హ్యాస్ టు ఫుల్ఫిల్, గాడ్ హ్యాస్ టు ప్యాచ్ ఇట్ అప్. ఏంటంటే కలిసి తిరిగినంత మాత్రాన, కలిసి ఉన్నంత మాత్రాన, కలిసి జీవితం సాగించినంత మాత్రాన ఆ యొక్క ఎడబాటు అన్నది తీరదు. కానీ ద గాడ్ హూ హ్యాస్ called us according to his everlasting glory, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ గాయాలన్నిటినీ కూడా, ఆ గ్యాప్ అంతా కూడా ఆయన మాత్రమే పూరించాలి. ఈ యొక్క సమయంలో దేవునికి నేను దూరం అవ్వకుండా, దేవుని యొక్క పరిచర్యకి దూరం అవ్వకుండా అపార్థము చేసుకోవద్దు. దయచేసి ప్రార్థన చేయండి. ఎందుకంటే కొత్తగా వైజాగ్లో చిన్నప్పటి నుంచి మీ అందరికీ కూడా తెలుసు, చిన్నప్పటి నుంచి మాటలు రానప్పటి నుంచి ఇక్కడ ఉన్నాడు వైజాగ్లో. 8 సంవత్సరాలు, ఒక 11-12 సంవత్సరాలు వైజాగ్లో ఉండి హైదరాబాద్ క్లైమేట్కి కష్టం అవ్వలేకపోతున్నాడు. ఆ స్కూల్, ఆ స్టడీస్ కూడా అది ఇదయ్యి అడ్జస్ట్ అవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. దయచేసి మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. త్వరలోనే వితిన్ 1-2 ఇయర్స్లోనే తనకి టెన్యూర్ అక్కడ బ్యాంక్లో అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మేము వైజాగ్ రావాలని ప్రణాళిక కలిగి ఉన్నాము. మరెక్కువగా దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క పనిలో వాడబడాలన్నది మా యొక్క కోరిక, మా యొక్క కుటుంబం యొక్క కోరిక. దేవుని యొక్క పిలుపు కూడా అయ్యి ఉన్నది. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని యొక్క పిలుపు ఏర్పాటు మనం ఏంటంటే మన జీవితాల్లో దాన్ని మనం కనిపెట్టాలి. దేవుని యొక్క పిలుపు మా జీవితంలో అది నిర్దేశించంగా ఆయన అది ఎస్టాబ్లిష్ చేయాలని మీరందరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. త్వరలోనే మేము వచ్చి మినిస్ట్రీ టేకప్ చేసి ఇంకా ముందుకు వెళ్ళడానికి, దేవుడి యొక్క కృపలో, దేవుని యొక్క సన్నిధిలో మేము ముందుకు వెళ్ళడానికి ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా దేవుని నామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. యూ మే బీ సీటెడ్. దేవుని యొక్క వాక్యం నుంచి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మధ్యాహ్నం ట్రైన్కి మేము వెళ్ళిపోవాల్సిన వారమై ఉన్నాము. అనేకమైన మాటలు చెప్పాలి అని ఉంది. అనేకమైన దినాల తర్వాత వచ్చాము. కానీ 2 మాటలు చెప్పి నేను దేవుని యొక్క సేవకులకి నేను సమయాన్ని అందించడానికి నేను సిద్ధపడతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 5 and 6, 5-6 వచనాలు. ఓకే, హౌ గాడ్ ఈజ్ గోయింగ్ టు రివార్డ్ హిస్ చిల్డ్రన్. దేవుడు ఆయన యొక్క బిడ్డలకి ఏ రకంగా బహుమతులు ఇస్తాడు, లేదంటే ఏ రకంగా ఆయన దీవిస్తాడు.
హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలైన మనకి దేవుడు తగిన కాలంలో ఆయన ఎలా దీవిస్తాడు, హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు రివార్డ్ us, దేవుడు ఎలాగ మనల్ని దీవిస్తాడు. 5వ వచనంలో చూసినట్లయితే విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా ఉండినట్లు కొనిపోబడెను. ఓకే, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందెను. ఆమేన్, హల్లెలూయా. వాట్ టైప్ ఆఫ్ టెస్టిమనీ హి ఇస్ క్యారింగ్? హానోకు ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడండి? దేవునికి ఇష్టడై ఉండెను. హల్లెలూయా, దేవునికి ఇష్టడై ఉండెను. మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లోంచి మనం వెళుతున్నా, ఎటువంటి బాధలు, ఇబ్బందులు, లోకమంతా ఒక పక్కన అయిపోయినా, మనకి ఇష్టమైన వాళ్ళందరూ మన పక్షానున్న ప్రతి ఒక్కరూ కూడా దూరం అయిపోయినా సరే కూడా హానోకు ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు? దేవునికి ఇష్టడై ఉన్నాడు. హల్లెలూయా. ద టెస్టిమనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ క్రిస్టియన్ లైఫ్. కూడి ఉన్న ప్రతి ఒక్కరు, అనేక మంది, మన భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా చనిపోయే లోపల వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళని కొన్ని విధాలుగా వాళ్ళని పరిగణిస్తారు. ఏ రకంగా? వాడు మంచోడ్రా 1, వాడు చెడ్డోడ్రా 2, వాడు తిరిగిపోతాడురా 3, ఆడు జూతగాడ్రా 4, లేదంటే వాడు తాగుబోతాడురా 5. ఇలాగా రకరకాల కేటగిరీస్లోని వాళ్ళని పెట్టేస్తారు. ఎందుకు? వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన పనులను బట్టి, జీవితంలో వాళ్ళు చేసిన ఆ యొక్క పనులను బట్టి వాళ్ళని వీళ్ళెలాగా అని అటువంటి పరిగణనలోకి వాళ్ళని తీసుకొని వస్తారు. కానీ విశ్వాసులైన మనము వాట్ టైప్ ఆఫ్ టెస్టిమనీ వీఆర్ క్యారింగ్, ఎటువంటి సాక్ష్యము మనం కలిగి ఉంటున్నాము? హానోకు ఏ రకమైన సాక్ష్యం కలిగి ఉన్నాడండి? ఒకే ఒక సాక్ష్యము, యెహోవాని ఘనపరిచాడు. హీ ప్లీజ్డ్ ద లార్డ్. దేవునికి ఇష్టుడై ఉండుట వలన, ద ఓన్లీ వన్ క్యారెక్టర్, ఒకే ఒక క్యారెక్టర్, ఆ ఒకే ఒకటి ఏంటంటే దేవుడికి ఇష్టడై ఉండెను. దేవుడు ఏం చేశాడు? అతన్ని తీసుకొని కొనుపోబడ్డాడు. హీస్ ట్రాన్స్లేటెడ్, అతను కొనుపోబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వీఆర్ ఇన్ దిస్ వరల్డ్, వాట్ టైప్ ఆఫ్ టెస్టిమనీ వీఆర్ క్యారింగ్? ఒకసారి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు ఈ యొక్క మాట ద్వారా. ఏ రకమైన సాక్ష్యము మనం కలిగి ఉన్నాము, ఏ రకమైన సాక్ష్యము మేము కలిగి ఉంటున్నాము? ఇదంతా కూడా మనం ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే దీన్ని ఆలోచన చేస్తామో, మన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి మీరందరూ కూడా జాగ్రత్త పడాలి. మన సాక్ష్యాన్ని ఇక్కడ తెల్లారి లెగిసి మనము హల్లెలూయా దేవునికి స్తోత్రం అని మాట్లాడుతూ మనము రోడ్లో పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత నోటికి ఇష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేసి మన ఇష్టానుసారంగా మనం జీవించామనుకోండి, మన సాక్ష్యాన్ని మనం కోల్పోతాం. చాలాసార్లు డాడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. పాత చర్చిలో ఒక ఆయన ఉండేవాడు, చాలా కోపిష్టి. యేసు రక్షించును, లేదంటే ఏదో బోర్డులు పెట్టుకునేవారు, ఆ టైంలో చిన్న బ్యాడ్జీలు పెట్టుకునేవారు. ఇది ఉంది కాబట్టి బతికిపోయావు, లేదంటే నీ సంగతి చూసేవాడిని. ఓకే, యేసు రక్షించును, లేదంటే యేసు క్షమించును అన్న బ్యాడ్జ్ పెట్టుకున్నాడు అనుకుందాం ఉదాహరణకి. యేసు క్షమించును అన్న బ్యాడ్ పెట్టుకుని నీ కోపం తట్టుకోలేకపోతున్నావు, నువ్వు మాట అనేస్తున్నావు. ఇది ఉంది కాబట్టి నువ్వు బతికిపోయావు, లేదంటే నీ సంగతి ఏంటో చెప్పేవాళ్ళు. అటువంటిది వద్దండి మన జీవితంలో. వీ షుడ్ హ్యావ్ అ టెస్టిమనీ. లెట్ us have a testimony. ఈ దినాన్ని నుంచి కూడా దేవుని అడుగుదాం, ప్రభా మా జీవితాల్లో మేము ఏ పరిస్థితుల్లోంచి వెళుతున్నా, మా జీవిత గమ్యం ఏదైనా సరే కూడా గివ్ మీ వన్ గుడ్ టెస్టిమనీ. వాట్ టైప్ ఆఫ్ సాక్ష్యం, ఎలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి? యెహోవాని ఘనపరచాము, వి ప్లీజ్ ద లార్డ్. యెహోవాకి ఇష్టడై ఉండెను. యెహోవాకి ఇష్టడై ఉండాలంటే ఏం చేయాలి? మనము ఆయనకి ఇష్టము, ఆయనకి ఘనపరిచే కార్యములన్నీ కూడా మనం చేయాలి. ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మిస్ అవ్వకుండా మనం చేయాలి. 6వ వచనంలోకి వెళ్ళిపోదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడను తాను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను. ఆమేన్. The last word it says, he is a rewarder. God is the rewarder of them that diligently seek him. God is a rewarder, the God of rewards. దేవుడు మనల్ని ఎలాగ దీవిస్తాడు, మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు, అది చాలా పెద్ద టాపిక్ యాక్చువల్లీ. ఇదేదో సైంటిఫిక్గా జరిగేది కాదు, లేదంటే బై లక్ జరిగేది కాదు, అదృష్టవశాత్తు జరిగేది కాదు. కానీ ద గాడ్ ఆఫ్ రివార్డ్స్, దేవుడు మనల్ని ఎలాగిస్తాడు, మనకి ఆశీర్వాదాలు ఎలా ఇస్తాడు, మనకి దీవెనలు ఎలాగిస్తాడు, మన జీవితంలో మనము ఫలించువారుగా మనం ఎలాగ ఉండాలి అని అంటే, దోస్ హూ డెలిజెంట్లీ సీక్ హిమ్, ఆయన్ని ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో,
God is a rewarder to them. Hallelujah. God is a rewarder for them. I want God to be a rewarder to you all. ఈ యొక్క నవంబర్ మాసంలోకి మనం అందరం కూడా వచ్చేసాం. 2025 is almost completed. 2025 సంవత్సరంలోకి మనం వచ్చేసాం. We are coming to the last stages. నవంబర్ ఆఖరిలోకి వచ్చాం. ఇంకొక నెల డిసెంబర్ అయిపోయింది 2026. How far are we being near to God? దేవుని నుంచి రివార్డ్స్ తీసుకునే వాళ్ళలాగా ఉన్నామా? Man will award on this earth. మనుషులందరూ కూడా అవార్డులు ఇస్తారు, బట్ గాడ్ ఓన్లీ ఈజ్ ద వన్ హూ రివార్డ్స్ ఎవ్రీవన్. హల్లెలూయా. దేవాది దేవుడు మాత్రమే మన జీవితంలో కార్యము చేయగల సమర్థుడండి. అది నమ్మేము, రుచి చూసి తెలుసుకున్నాము కాబట్టి మాటలు చెప్పకుండా మేము ఉండలేకపోతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన 2 విషయాలు మనం తెలుసుకుంటున్నాము. మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యెహోవాకు ఇష్టుడై ఉన్నాడు గనుక హానోకు కొనుపోబడ్డాడు. వీ షుడ్ హ్యావ్ అ టెస్టిమనీ. బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ టెస్టిమనీ వీఆర్ క్యారింగ్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతి దినము కూడా మన జీవితంలో ఎటువంటి సాక్ష్యము మనం కలిగి ఉంటున్నాము. వెదర్ వీఆర్ ప్లీజింగ్ ద లార్డ్, వెదర్ వీఆర్ ఆనరింగ్ ద లార్డ్, వెదర్ వీఆర్ లవింగ్ ద లార్డ్. మనం ఎన్ని రకాలుగా ఆయన గణపరుస్తున్నామో మనం ఆలోచన చేయాలి. కానీ అన్లెస్ అండ్ అంటిల్ వీ ప్లీజ్ ద లార్డ్, అన్లెస్ అండ్ అంటిల్ వీ థ్యాంక్ ద లార్డ్, దేవునికి ఇష్టడుగా మనం ఉండలేము. రెండోది, ఆయన నుంచి మనం రివార్డ్ పొందాలి, దేవుని నుంచి మనం బహుమతులు పొందాలి, దేవుని చేత అధికమైన ఫలములు మనం పొందాలి అంటే, దోస్ హూ డెలిజెంట్లీ సీక్ ద లార్డ్ దే విల్ బి రివార్డెడ్. ఎవరైతే దేవుణ్ణి ఓపికతో ఆశతో మనం వెతుకుతామో, దేవునితో ఆసక్తితో మనం వెతుకుతామో, యూ హ్యావ్ టు డెలిజెంట్లీ సీక్ హిమ్, యూ హ్యావ్ టు డెలిజెంట్లీ సీక్ హిమ్. నీ జీవితంలో ఇది జరగదు, ఇది ఎలా జరుగును అని చాలాసార్లు మీ జీవితంలో క్వశ్చన్ మార్క్స్ ఉండుండొచ్చు. చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లోంచి నేను వెళ్ళానండి. నా జీవితంలోంచి చాలామందికి తెలుసో తెలీదో, మేము కోర్టు వరకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. కోర్టు కేసెస్ ఫైల్ అయిపోయినాయి. కోర్టుకి మెట్లెక్కుతూ వెళ్ళేవాడిని, వాయిదాలకి వెళ్ళేవాడిని. ప్రభా, మా జీవితం ఏంటి? మెట్టెక్కుతున్న ప్రతిసారి కూడా ప్రభానికి వందనాలు, మెట్టెక్కుతున్న ప్రతిసారి కూడా ప్రభానికి వందనాలు. ప్రతిదీ కొత్తే మన జీవితంలో, ప్రతిదీ కొత్తే మన జీవితంలో. కానీ దేవుడు అన్యాయస్తుడా? ఈజ్ గాడ్ అన్ఫేర్? ఈజ్ గాడ్ అన్ఫేర్? నెవర్. మై గాడ్ ఈజ్ నెవర్ అన్ఫేర్. అర్థమవుతుందండి? ఈ దినాన్ని ఎందుకు చెప్పగలుగుతున్నాము అని అంటే, గాడ్ ఈజ్ అవర్ ఫెయిత్ఫుల్ బికాస్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ అస్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిర్దేశితమైన సమయంలో దాన్ని ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. ఆయన జరిగిస్తాడు. సో ప్రతి విషయంలో మారా అనుభవాల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు కూడా నీ జీవితంలో యూ డు నాట్ నో వాట్ ఈస్ యువర్ డెస్టినీ, నీ యొక్క గమ్యం ఏంటో నీకు తెలియదు. బట్ స్టిల్ యూ థ్యాంక్ ద లార్డ్, బట్ స్టిల్ యూ థ్యాంక్ ద లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ లెర్న్ త్రూ మై ఎక్స్పీరియన్స్. నా జీవితంలో నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను నేర్చుకున్నాను. ప్రతి విషయంలో కష్టమా నష్టమా, నిన్ను ఎవరైనా తిడతారా, నీతో ఏమైనా వాగ్వివాదం పెట్టుకుంటారా, నీతో డిస్కషన్ పెట్టుకుంటున్నారా, గో ఎవ్రీవేర్ బోల్డ్లీ విత్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క కృప ద్వారా నువ్వు ఎప్పుడైతే ప్రభా నీకు వందనాలు, ప్రతి విషయంలో ప్రభా నీకు వందనాలు, ప్రభా నీకు వందనాలు, ఎవరిని కూడా దేవుడు అనుమతించకుండా నీ పక్షాన చెయ్యి ఎత్తడానికి కానీ మాట్లాడడానికి కూడా సరిపోరు. హల్లెలూయా. నమ్ముతారా మీరు అందరూ కూడా? దేవుని యొక్క అనుమతి లేకుండా మన జీవితంలో ఒక మాట కానీ పొల్లు కానీ ఎవ్వరు కూడా చేయరు. సో దేవుడే మన జీవితంలో అనుమతించడం నమ్ముదాము. దేవుడే మన జీవితంలో. సో అది ఆ యొక్క చాలాసార్లు ఎగ్జాంపుల్ తీసుకుంటాము. ఆ యొక్క అగ్నిగుండంలోకి శద్రక్ మేషక్ అబేద్నెగోలు వెళ్లకుండా దేవుడు కాపాడగలడు. కానీ అందులోకి పంపించి 4వ వ్యక్తిగా ఆయన నిలబడి ఆయన రక్షించిన సాక్ష్యము ఎంత గొప్పదండి. వాట్ టైప్ ఆఫ్ టెస్టిమనీ దే ఆర్ హ్యావింగ్. అండ్ దానియేలు కూడా ఆ యొక్క ఆ యొక్క సింహాల గుహలోకి వెళ్ళిపోయిన కుండ కూడా దేవుడు కాపాడగలుగుతాడు. కానీ అందులోకి పంపించి కాపాడిన దేవుడు ఎంత గొప్పవాడండి. అలాగే మా జీవితంలో కూడా అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు, మేము ఎలా నిలబడతామని సాతాను అనేకమైన సవాళ్ళు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ కుటుంబం నిలబడదు, ఈ కుటుంబం నిలబడదు, ఈ కుటుంబం నిలబడదు, వీరి దేవుడు ఏమాయను, వాట్ హ్యాపెన్ టు దేర్ గాడ్, వీళ్ళ దేవుడు ఏమాయను అని అనేక మంది ఎదుట మా యొక్క తల ఎత్తుకొని వాడుగా చేసింది కేవలం దేవుడు మాత్రమే. హల్లెలూయా. జస్ట్ హ్యావ్ అ టెస్టిమనీ, జస్ట్ హ్యావ్ అ టెస్టిమనీ. దాని గురించి రాత్రి పగలు శ్రమ పడేవాడిని నేను. నా యొక్క సాక్ష్యాన్ని నేను కోల్పోకూడదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా, మీ యొక్క సాక్ష్యాన్ని మీరు కాపాడుకోనండి, మీ యొక్క సాక్ష్యాన్ని మీరు కాపాడుకోనండి. యువర్ టెస్టిమనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, యువర్ టెస్టిమనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావంటే విశ్వాస జీవితంలో నువ్వు యొక్క భూమి మీద నువ్వు ఎంతకాలం బ్రతికినా వృధా. నువ్వు ఎంతకాలము దేవునితో నువ్వు మాట్లాడి, నువ్వు ఎంతకాలం పరిచర్య చేసి నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోలేదనుకో, ఇఫ్ యూ డోంట్ సేఫ్ గార్డ్ యువర్ టెస్టిమనీ, నీ యొక్క విశ్వాస జీవితాన్ని, నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోలేవనుకో, వేస్ట్.
ఇట్ ఈస్ వేస్ట్. ఒక చిత్తు కాగితం లాంటి సమానం, ఒక చిత్తు కాగితం లేదా ఒక మసిగుడ్డతో సమానం. ప్రతి దినము కూడా మీ యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకోనండి. ప్రతి దినము కూడా మీ యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకోండి. సేఫ్ గార్డ్ యువర్ టెస్ట్ మనీ, సేఫ్ గార్డ్ యువర్ టెస్ట్ మనీ, సేఫ్ గార్డ్ యువర్ టెస్ట్ మనీ టిల్ వి మీట్ ద లార్డ్ ఇన్ ద హెవెన్. దేవుణ్ణి కలుసుకొని పర్యంతము కూడా నీ యొక్క సాక్ష్యాన్ని ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో, బల నమ్మకమైన మంచి దాసుడు అని నిన్ను బిరుదిచ్చి ఈ భూమి మీద కూడా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ పరలోకంలో కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. జీవమగల దేవుని సేవకుడైన దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. జీవమగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగితే, రాజు చిరకాలము జీవించనుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. శాసనములు మార్చే దేవుడు. ఓపికతో ఎదురు చూద్దాము, ఓపికతో ఎదురు చూద్దాము. శాసనములు మార్చే దేవుడు. విడిపించబడిన తర్వాత నా దేవుడు విడిపించాడని చెప్పడం సులుభే. బంధకంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను విడిపిస్తాడు. ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, వచ్చే సంవత్సరం ఒక రోజు నా దేవుడు విడిపించగల సమర్థుడు. లేదంటే రాజా, అగ్నిగుండంలో మేము కూడా నశించిపోతాము. ప్రైజ్ ది లార్డ్. అది దేవుని బిడ్డలకి లోకానుసారమైన బిడ్డలకి ఉన్న తేడా. ఓకే, మరి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి దయచేసి. సామ్స్ 23 వర్సెస్ 1, 2, 3. ఇంగ్లీష్ కూడా చదవడానికి సిద్ధంగా ఉండండి. చాలండి. ఇంగ్లీష్లో కూడా ఓకే, చాలమ్మా. కనికరం గల దేవా, మా స్తుతులకు కారణభూతుడవు. నీ బిడ్డ ప్రభువా ఇస్తారని చెప్పిన సాక్ష్యం బట్టి వందనాలు తండ్రి. నీ బిడ్డ ప్రభువా ప్రభు కుమార్ తండ్రి క్షేమంగా తన యొక్క డ్యూటీ ప్లేస్కి రీచ్ అయి ఉన్నాడు. తను క్షేమంగా తన పనులు చూసుకుని కంప్లీట్ చేసుకుని మరలా ఇండియాకి క్షేమంగా తోడుకుని వస్తారని ప్రభు, అక్కడ ఉన్నంతకాలము దేవ వాక్యముతో నీతో సహవాసం చేయగలిగే కృపను దయచేయండి. కుటుంబానికి సంఘమునకు దూరంగా ఉన్నప్పటికీ మీతో సహవాసము దేవా మనిషిని నిలబెట్టగలదు. నీ కరుణ హస్తం నీ బిడ్డ మీద ఉంచండి. అలాగే బెంజమిన్ రాస్తున్న పరీక్షల్లో కూడా ఇంతవరకు సహాయం చేస్తున్నారు. ఇక ముందు కూడా మీరు సహాయం చేస్తారని, డబ్బులు కట్టి ఫీజులు కట్టి ఎవరైనా పర్మిషన్ ఇస్తారు, కానీ ప్రభు నీ బిడ్డ ఫీజు కట్టకపోయినా తండ్రి అనేకమైన జ్యూస్ ఉన్నప్పటికీ నీ బిడ్డకి ఆశ్చర్యకరంగా నీవిచ్చిన సాక్ష్యమును బట్టి వందనాలు. డాడీ ఫీజు కట్టారు కాబట్టి నేను పరీక్ష రాశాను అని కాకుండా, కట్టకపోయినా సరే నా దేవుడు పరుమతి ఇచ్చాడు అన్న సాక్ష్యం నీ బిడ్డకి ఇచ్చినందుకే వందనాలు. అలాగే ఆమోస్ని బట్టి, ఐజక్ని బట్టి వందనాలు. ప్రభా, శ్రమలు అనే లోయ గుండా నీ బిడ్డలను తీసుకుని వెళ్ళారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నవాడును అనువాడునని రుజువుపరచుకుంటున్న దేవుడు కనుక మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. నీ యొక్క మాటల ద్వారా ప్రభా మాతో మాట్లాడమని, బలపరచమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఐజక్ బాబు మొట్టమొదటిగా మా దగ్గరికి వచ్చినప్పటికల్లా వాడికి మాటలు రావు. మీకు ఎంతమంది తెలుసో తెలీదో కానీ ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ అహినామి గారు చూశారు. మరి వాడు 3వ సంవత్సరంలో 4వ సంవత్సరంలో మా దగ్గరికి వచ్చాడు. యాక్షన్ చూస్తుందా చూసా అని వాడు, ఏంట్రా లండనా, జపానీ భాష ఏంటి భాష, భాష అర్థం అవ్వని భాష వాడిది, మాటలు రావు. అలాంటి వాడు
ప్రార్థన నేర్చుకున్నాడు. ఎలాగో తెలుసా? ఎటువంటి సహవాసంలో ఉంటావో దాని యొక్క ప్రభావం నీ మీద ఉండాలి, లేకపోతే అది వృధా. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి సహవాసంలో ఉన్నావో దాని యొక్క ప్రభావము నీ మీద ఉండాలి. కానీ సహవాసానికి వచ్చి వాక్యం నేర్చుకుని ప్రభుని ఆరాధన చేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ దులిపేసుకుని మళ్ళీ ఆదివారం వచ్చి మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ ఆదివారం వరకు యేసయ్యా అనకుండా ఉంటే అది జీవితము కాదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఆయన యొక్క కాపరి మందలోకి, యేసయ్య యొక్క మందలోను ఉండాలి. ఆయన ఎటు తోలికెళ్తే అటు వెళ్ళాలి. 2 రోజులు ఉపవాసము, 3 రోజులు ఉపవాసము, హోల్ నైట్ ప్రేయర్. ప్రైజ్ ద లార్డ్. సేవకులకు ఆయన చెప్తూ ఉంటాడు, మీరు ఇలా చేయండి, ఇలా చేయండి. నేను ఎంతగానో 2 నెలలు బట్టి ప్రార్థన చేసి 2 days ఫాస్టింగ్ కండక్ట్ చేసి ప్రభు బలి ఇవ్వడం జరిగింది. నేను భయముతో వణుకుతో నేను పరిచయం చేస్తూ ఉంటాను. నా చైరు ఎక్కడ కదిలిపోద్దో, నా చైరు ఎక్కడ తీసి పారేస్తాడన్న భయము. ఏ సమయంలోనైనా సరే ఆ పదవి తీసి ప్రక్కన పెట్టగలడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క సమయంలో ఐజాక్ ప్రార్థన చేశాడు, ప్రభువా అందరు పేరెంట్స్ కలిసి ఉంటున్నారు, నా మమ్మీ చూస్తే బెంగళూరులో ఉండిపోయింది, ప్రభువా మమ్మీని వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించమని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేశాడు. కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ప్రభు నీ ప్రార్థన వింటాడు నాన్న అనుకున్నాను. 1 రోజుల్లో తనకి ట్రాన్స్ఫర్ వైజాగ్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. దీన దరిద్రుల ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ ఎ ఇన్నోసెంట్ చిల్డ్రన్. ప్రైజ్ ది లార్డ్. టీచ్ యువర్ చిల్డ్రన్ హౌ టు ప్రే. మీ పిల్లలకి నేర్పించండి. వాళ్ళు నోట్లోంచి బూతు మాటలు, సినిమా పాటలు రాకముందుగానే దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన జీవితం మీ బిడ్డలకు నేర్పించండి. నీ ప్రార్థన కంటే వాళ్ళ ప్రార్థన చాలా శక్తివంతమైంది. లార్డ్ హియర్స్ దెమ్. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, నువ్వు తినేది. ప్రైజ్ ది లార్డ్. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. కారణం ఆయన మందలో నువ్వు ఉన్నావు. యు ఆర్ అండర్ హిస్ షెపర్డ్షిప్. ఆయన యొక్క కాపుదలలో ఉండాలి. సేవకుల యొక్క కాపుదలలో నీవు ఉండాలి. సంఘం యొక్క కాపుదలలో మీరు ఉండాలి. సేవకుల యొక్క కాపుదలలో ఉండాలంటే మీరు ప్రతిరోజు ఇంటికి వచ్చి నా ఇంట్లో అంట్లు తోమండి, నా ఇల్లు ఊడవండి, నా ఇంటి ముందు అది చేయండి, ఇది చేయండి అని కోరను. ప్రభు నాకు చేసుకోగలిగిన స్థితి ఇచ్చాడు. నా పిల్లలు, నా మనవలు, నాతో ఉండేవాళ్ళు సహకరిస్తున్నారు. ఐఎమ్ మచ్ హ్యాపీ విత్ దట్. ప్రైజ్ ది లార్డ్. నేను కోరేది మాతో కలిసి ప్రార్థన చేయడానికి రండి అంటాను. కానీ మీకు చాలా బిజీ, చాలా బిజీ. కానీ సమయం వచ్చినప్పుడు అప్పుడు పరిగెడతాము, నోవా నోవా తలుపుతే. ఇట్ ఈస్ టూ లేట్, ఇట్ ఈస్ క్లోజ్డ్ బై మై లార్డ్. నా దేవుడే ద్వారాన్ని మూసివేశాడు, తీసివేసే అధికారం నాకు లేదు అంటాడు. ఆ రోజు రాకముందుగానే దేవునితో, సంఘముతో, సహవాసముతో ఉందాము. నేను చెప్దామనుకున్నది 3వ పాయింట్. హీ రిస్టోరెత్ మై సోల్. హీ రిస్టోరెత్ మై సోల్. 3వ వచనము, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు అన్నాడు సింపుల్గా తెలుగులో. కానీ హీ రిస్టోరెత్ మై సోల్. మై సోల్ హ్యాస్ లాస్ట్ ఇట్ డెస్టినీ. నా యొక్క ఆత్మ అది ఎక్కడ ఉండాలి, ఏమి చెయ్యాలి, దాని యొక్క దిశను కోల్పోయింది. హీ రెస్టోరెత్ మై సోల్. కీర్తనలు 51లో చెప్తాడు, నా రక్షణానందమును నాకు మరలా పుట్టించండి. కీర్తనకర్త 51లో చెప్తాడు ఏమని? నా రక్షణానందము, చదవండి అది, మరలా పుట్టించము. ఆయనకు ఉంది రక్షణ. కానీ 51లో 12, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలిగి నన్ను దృఢపరచు, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు. అప్పుడు ఏం చేస్తాను? రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి? నీవు దేవునికి సమాధానం పొందిన తర్వాత నువ్వేమి చేయాలి? దేవునికి ఆశీర్వాదము, సాక్ష్యము నీవు పొందిన తర్వాత నువ్వేమి చేయాలి?
అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధిస్తాను, పాపులు కూడా నీ తోట తిరుగుతారు. దేవా, నా రక్షణకర్తకు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపించు. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయను. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. రక్షణానందము కోల్పోయాడు దావీదు మహారాజు, మరలా మొరపెడితే మరలా పొందుకున్నాడు. మరి ఈ సమయంలో లూకా సువార్త 15వ అధ్యాయానికి వెళితే, లూకా సువార్త 15వ అధ్యాయము 6-8 వచనాల్లో, లూకా సువార్త 15వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదవండి. 15వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. ప్రైజ్ ది లార్డ్. నాతో కలిసి సంతోషించండి. మరి ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఒక అతనికి 100 గొర్రెలు ఉన్నాయి. అవి ఒకటి తప్పిపోయిందంట. తప్పిపోతే ఏమైంది? అది దొరికినప్పుడు దాన్ని వెతకడానికి వెళ్ళాడంట. 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజము మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించండి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది అని వారితో చెప్పును కదా. అలాగే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమైన కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము. ప్రైజ్ ది లార్డ్. అలాగే మరి ఒక స్త్రీకి 10 నాణేలు ఉన్నాయి, వెండి నాణేలు. వాటిలో ఒకటి పోగొట్టుకుంది. లెక్క పెడుతుంటే 9 ఉన్నాయి. ఇంకోటి ఏమైంది అని వెతికింది, దొరకలేదు. ఏం చేస్తుంది? ఆ నాణము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తలు, పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించండి, రిజాయిస్ విత్ మీ, నాతో కలిసి మేక్ మెర్రీ విత్ మీ, నాతో కలిసి సంతోషించండి. ప్రైజ్ ది లార్డ్. రెస్టోరింగ్. పోగొట్టుకున్న నాణ్యము రెస్టోర్ అయింది, పోగొట్టుకున్న గొర్రె రెస్టోర్ అయింది, పోగొట్టుకున్న కుమారుడు రెస్టోర్ అయ్యాడు. ఈ యొక్క మత్తయి లూకా సువార్త 15వ అధ్యాయంలోనే 18వ వచనము. నేను లేచి, ఆ కుమారునికి రియలైజేషన్ వచ్చింది, డాడీ నీ దగ్గర నాకు సుఖము లేదు, నువ్వు బోల్డ్ రూల్స్ రెగ్యులేషన్ చెప్తున్నావు, నా వాటా, నా ఆస్తిలో నా వాటా, నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయి, నేను వెళ్తాను, దూర ప్రదేశం వెళ్తాను, వ్యాపారం చేస్తాను, నా స్నేహితులతో ఆనందిస్తాను, సంతోషిస్తాను, ఏమైనా చేసుకుంటాను, నా ఆస్తిలో భాగము ఇచ్చేయమన్నాడు. వెళతాడు. వెళ్ళిన తర్వాత దుర్వ్యాపారం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెడు సహవాసమునికి వెళ్తాడు. తండ్రితో సహవాసము దూరం అయిపోయింది, లోకముతో సహవాసము దగ్గరైంది. ఏమైంది? తినడము, త్రాగడము, అనేకమైన దుర్వ్యసనములకు లోనై కలిగినదంతా కూడా పోగొట్టుకుని రియలైజ్ అయ్యాడు. దట్ ఈజ్ రెస్టోరేషన్. అది తిరిగి, మరి రెస్టోరేషన్ అంటే తెలుగులో పునరుద్ధరించట అన్నాడు. అది ఇంకా కష్టంగా ఉంది నాకు. అంటే పోగొట్టుకున్న ఆస్తిని మరలా పొందుకోవడము రెస్టోరేషన్. పోగొట్టుకున్న ఆరోగ్యము రెస్టోర్ అయింది. మరి ఒకనొక సమయంలో నేను మరి సిక్ అయ్యి గతించిన 5-6 నెలల్లో సిక్ అయ్యి నేను 74 kgs ఉండేవాడిని. అది 69కి వచ్చింది, 68కి వచ్చింది, 67కి వచ్చింది. ఇది తగ్గిపోతుందే రోజు రోజుకి అనుకున్నాను. ప్రభు స్వస్థపరిచారు. మీరందరూ చేసిన ప్రార్థన ప్రతిఫలంగా అది మళ్ళా రిస్టోర్ అవ్వడం ప్రారంభించింది. మరలా వెయిట్ పెరగడం ప్రారంభించాను. 69కి వచ్చాను, 70కి వచ్చాను, 71కి వచ్చాను, ఇప్పుడు 73కి వచ్చాను. పోగొట్టుకున్న ఆరోగ్యము రెస్టోరేషన్, పోగొట్టుకున్న ఆస్తి రెస్టోరేషన్. ప్రజలు పోగొట్టుకున్న కుమారుడు రెస్టోర్ అయ్యాడు. ఇక్కడ మరి 15వ అధ్యాయంలో ఆయన తెలుసుకున్నాడు, కుమారుడు అర్థం చేసుకున్నాడు. ఏమిటది? నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేశాను. దిస్ ఈజ్ కమిట్మెంట్, రియలైజేషన్ అండ్ కన్విక్షన్ అండ్ కన్వర్షన్. ఎప్పుడైతే నువ్వు కన్విక్ట్ అవుతావో నీ జీవితంలో కన్వర్షన్ అన్నది ప్రారంభం అవ్వాలి. నువ్వు ఎప్పుడైతే ఒప్పించబడతావో నీ తప్పిదమ్మను గురించి, నీ అవిధేయత గురించి నువ్వు ఎప్పుడైతే ఒప్పించబడతావో అక్కడే ఉండకూడదు. సో దాని నుంచి నేను బయటికి రావాలంటే ఏమి చేయాలి?
దాని నుంచి నేను బయటికి రావాలంటే ఏమి చేయాలి? నీ యొక్క ఉద్యోగంలో నీవు ఆశీర్వదించబడలేదా? నేనేమి చేయాలి? నీ చదువులో నువ్వు ఆశీర్వదించబడలేదా? నేనేమి చేయాలి? నీ యొక్క పరిచర్యలో నువ్వు ఆశీర్వదించబడలేదా? నేనేమి చేయాలి? షెపర్డ్షిప్లకు వెళదాము. కాపుదల, దేవుని యొక్క కాపుదల, గొర్రెల కాపరి. ఎక్కడ ఎలాంటి మేత తినిపించాలి, ఎక్కడ మంచి నీళ్లు వాడుకుంటాయి అక్కడికి తోనుకుని వెళ్తాడు. కాపరి, నిజమైన కాపరి. ప్రైజ్ ద లార్డ్. లార్డ్ ఈజ్ మై షెపర్డ్, హీ రిస్టోరెత్ మై సోల్. నా యొక్క ఆత్మను మరలా ఆయన చేర్చుకున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేశాను. కమిట్ అవుతున్నాడు. ఇక మీదట నీ కుమారుని అనిపించటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదన అని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాడు. వీడేమనుకున్నాడు? నా తండ్రి దగ్గర బోల్డు మంది పనివాళ్ళు ఉన్నారు, ఒక పనివాడగా రోజుకు ఒక 600 700 తీసుకుని పని చేయడానికి ఒక పనివాడగా నేను వెళ్ళి జాయిన్ అవుదాము అనుకున్నాడు. అరే, నా కొడుకులాగా ఉన్నాడే, ఏంటి అలాగే నడుస్తున్నాడు అని దూరం నుండి చూసి పరిగెత్తుకొని వెళ్ళాడు తండ్రి. కుమారుడి చేత అటువంటి మాట నోట్లోంచి రాకముందుగానే కొడుకును పట్టుకొని ముద్దులాడి, వీడికి బట్టలు మార్చండి, వీడికి బంగారపు ఉంగరం, అంటే అది అధికారంలో సూచన. బంగారం పెట్టమని కాదు అక్కడ, ఏమిటది? అధికారం ఇచ్చాడు తండ్రి. తన యొక్క అధికారం కుమారుడికి ఇచ్చాడు. ప్రస్తుతం ఓకే, వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు ఆ తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు తర్వాత వాడు కుమారుని రిసీవ్ చేసుకున్నాడు, కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు చెప్తున్నాడు కుమారుడు ఏమని? విరోధముగాను, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కానను. అన్వర్ది డాడ్, ఐఎమ్ అన్వర్ది. నీ కుమారుని అనిపించుకోవడం నేను యోగ్యుడను కాదు. ఆ స్టేజ్కి వెళ్ళాడు కుమారుడు. ఆ స్టేజ్కి వెళ్ళాడు. అది ఎప్పుడు వచ్చింది? హీ వాజ్ కన్విక్టెడ్ అండ్ కన్వర్టెడ్. తాను ఎప్పుడైతే ఒప్పించబడ్డాడో మార్పు చెందడం ప్రారంభమైంది. ఒప్పించబడక ముందు మార్పు ఉండదు, యాక్టింగ్ ఉంటుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి తెలుసు ఎవరు ఎలాంటి యాక్టింగ్ చేస్తున్నారో. దేవుని ఎదుట భయపడదాము, వాక్యమునకు భయపడదాము, గౌరవం దేవునికి ఆత్మకు భయపడదాము. ఆయన నిన్ను పైన పెడతాడు. ఆయన నిన్ను పైన పెడతాడు. ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎక్కడున్నా సరే. ఆడుకున్న రియలైజేషన్, కుమారుడికి వచ్చిన రియలైజేషన్ అండ్ కన్వర్షన్ బట్టి తండ్రి పరిగెత్తుకొని వెళ్తాడు. వెళ్ళి, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పి అంతటి వారు సంతోషపడసాగిరి. రెస్టోరేషన్. ప్రైజ్ ది లార్డ్. పోగొట్టుకున్న నాణ్యము రెస్టోర్ అయింది, పోగొట్టుకున్న గొర్రె రెస్టోర్ అయింది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, పోగొట్టుకున్న రక్షణను మరలా ఇచ్చాడు నాకు. దావీదు అది చెప్తాడు. కీర్తనలు 51లో చూసాం కదా, నా రక్షణానందము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించండి. ప్రైజ్ ది లార్డ్. సౌలు పోగొట్టుకున్నాడు, అభిషేకము పోగొట్టుకున్నాడు, మరలా పొందలేకపోయాడు, ప్రయాసపడ్డాడు. ఏసావు ప్రయాసపడ్డాడు, పొందలేదు. ఈరోజు నీకు నాకు అవకాశం ఇచ్చున్నాడు, తిరిగి పొందే అవకాశము. దేవునికి కృపను తిరిగి పొందే అవకాశము ఈరోజు నీకు నాకు ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన తన యొక్క ప్రేమను కృమ్మరించాడంట. మరి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమను కృమ్మరించాడంట. ఇందాక మనం చూసాము దేవుని యొక్క ప్రేమ ఏ విధముగా మన మీద ఉందో. మనము చెల్లించవలసిన బాకీ ఆయన చెల్లించాడు. నా కొడుకు ఎలాగో తీర్చలేడు, తన జీవితమాంతరం కష్టపడినా సరే ఆ అప్పు తీర్చలేడు, ఆ బాకీ తీర్చలేడు కనుక ఆయన చెల్లించాడు. దేవుని యొక్క ప్రేమ ఎలాగుందో అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రేమ ఎలాగుందో అర్థమవుతుందా? ఎందుకనగా ఎస్, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా poured out. ప్రేమ కృమ్మరించబడ్డది. బకెట్తో నీళ్లు మీకు ఎవరికైనా అనుభవం ఉందో లేదో, నేను హాస్టల్లో పెద్దబొడ్డేపల్లి దగ్గర హాస్టల్లో చదువుకున్నప్పుడు బకెట్తో నీళ్లు పోసుకునేవాడు. డొక్కుతో నీళ్లు పోసుకుంటే ఈ పక్క తడుస్తుంది, ఈ పక్క తడవదు కదండి. బుర్ర మీద నీళ్లు పోసుకుంటే ఇక్కడ తడుస్తుంది, ఇక్కడ తడవదు. కానీ బకెట్ పెద్ద పెద్ద కుండీలు ఉండే, ఎంత పెద్దవి,
ప్రైజ్ ది లార్డ్. అక్కడ బకెట్తో నీళ్లు ముంచి ఇలా తీసి బుర్ర మీద నుంచి పోసుకుంటే బాడీ అంతా ఒక్కసారి తడిచిపోయింది. ప్రైజ్ ది లార్డ్. పోరింగ్ అవుట్. పరిశుద్ధాత్మ కృమ్మరించబడ్డది, ఆయన యొక్క ప్రేమ కృమ్మరించబడ్డది. మనము డొక్కుతో స్నానం చేసినట్టు కాదు, కృమ్మరింపు ఆయన ఇస్తాడు. కనికరం గల దేవుడు, ప్రేమించే దేవుడు. ఓకే, మరి ఈ భూమి మీద ఉన్న తండ్రి కూడా ఆ రీతిలో ఉండాలి. కుమారుని దూరం నుంచి చూడగానే వెళ్ళిపోయాడు. తప్పిపోయిన నా కుమారుడు మరలా నా దగ్గరికి వచ్చాడు. పరిస్థితులు మరలా నా దగ్గరికి వచ్చాడు. నేను పరలోకానికి విరోధముగాను నీ ఎదుటను కూడా పాపము చేశాను అని ఒప్పుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పోగొట్టుకున్న ఆస్తి రెస్టోర్ అవుద్ది, పోగొట్టుకున్న ఆరోగ్యము, హోదా. ప్రైజ్ ది లార్డ్. రెస్టోరెంట్ మీ ద జాయ్. ఏం చెప్తున్నాడు 3వ వచనంలో? రెస్టోరెంట్ మీ మై సోల్ లీడత్, హీ లీడత్ మీ ఇన్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్ ఫర్ హిజ్ నేమ్ సేక్. ఆయన మహిమార్థమై, ఆయన నామ మహిమార్థమై. నేనేదో గొప్ప భక్తుడిని, భక్తి విశ్వాసనని కాదు, ఆయన నామము అవమానపరచబడకూడదు. నీవెవరు కుమారుడు? జీవముగల దేవుని యొక్క కుమారుడు. ఆయన నామము అపవిత్రపరచబడకూడదు గనుక నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను తప్పిస్తాడు, నీ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు కుమారు ఒక 3 నెలలకు 4 నెలలకు వెళ్ళాడు ఒక పని గురించి. ప్రైజ్ ది లార్డ్. షట్ డౌన్ వర్క్ అది అయిపోయిన తర్వాత అగైన్ హీ విల్ బి బ్యాక్. మరలా వచ్చి తన యొక్క ఇంటిలో తన యొక్క కుటుంబస్తులతో మరలా కలుస్తాడు. హీ విల్ బి రిస్టోర్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంత సమయము కొంతకాలము పని విషయములో, డ్యూటీ విషయంలో దూరంగా వెళ్తాము. అగైన్ హీ విల్ బి రిస్టోర్డ్. మరలా తిరిగి కుటుంబానికి కలుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ట్రాన్స్ఫర్ విషయంలో అవ్వచ్చు, చదువుల విషయంలో అవ్వచ్చు, కుటుంబానికి దూరంగా వెళ్ళొచ్చు. అగైన్ దే విల్ బి రిస్టోర్డ్ అంటు దేర్ ఫ్యామిలీస్. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలో దేవుని యొక్క కాపుదల మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ద షెపర్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క కాపరి తన యొక్క మందను ఎక్కడ నడిపిస్తాడు? పచ్చిక గల చోట్ల, శాంతికరమైన జలముల యొద్ద. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి ప్రధాన కాపరి వస్తాడంట. 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయంలో ప్రధాన కాపరి వచ్చినప్పుడు 1 Peter chapter 5లో చూడండి. 5లో 5 ఉంటుంది. థ్యాంక్ యూ లార్డ్. చిన్నలారా, అది ఆ పాయింట్ చదవండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఎస్, ఆయన ప్రత్యక్షమయ్యేటప్పుడు వాడబారని కిరీటము. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఉన్న కిరీటము కొంతకాలం ఉంటుంది, కొంతకాలము తీసుకొని పోతారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయన ఇచ్చే కాపరి, ప్రధాన కాపరి, ఆయన ప్రధాన కాపరి ఏం చేస్తాడు? భూమి మీద కొంతమంది కాపరులను నియమిస్తాడు. కొంతమందిని అపోస్తలుగాను, కాపర్లుగాను, బోధకులుగాను, మరి టీచర్స్ గాను ఆయన నియమించాడు. ఆయన యొక్క పరిచర్య ధర్మము జరిగించడానికి ఎవరి బాధ్యతలు వాళ్ళు నెరవేర్చాలి. ఒక కాపరిగానో, ఒక టీచర్గానో, ఒక బోధకుడుగానో నేను సూట్ అవుతాను ప్రభువా? నా యొక్క పని ఏమైంది? ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క పని ఏమైందో నువ్వు ప్రభువుని కనిపెట్టి, ప్రభువులో కనిపెట్టి నువ్వు ఆ పని చేసినట్లయితే నువ్వు చేసే పనికి సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. లేదంటే నువ్వు చేసే పనులు నీకు ఆనందం ఉండేది కాదు. నేను బ్యాంకులో పనిచేసినప్పుడు మరి ఆనందం ఉండేది కాదు. ఎప్పటికప్పుడు ప్రెషరే. ప్రైజ్ ది లార్డ్. మరి నెలాఖరికెల్లా ఒక 100-150 లిస్ట్ వచ్చేది. వీళ్ళందరూ కూడా బ్యాడ్ డెట్స్, వీళ్ళు అప్పులు తీర్చని వాళ్ళు. మరి నెలాఖరికెల్లా వీళ్ళందరి దగ్గర కూడా డబ్బులు రికవరీ చేయాలి. ఆ బాధ్యత రికవరీ ఆఫీసర్. కట్టమని అడుగుతాం, డబ్బులు లేవండి, రేపు కడతామండి, ఎల్లుండి కడతామండి, జీతాలు రాలేదండి, నాకు ఉద్యోగం పోయిందండి, మా పిల్లోడు చదవాలండి, ఎన్నో రీజన్స్ చెప్తారు. కానీ వాళ్ళ దగ్గర రికవరీ చేస్తే కట్టవలసిన బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కూడా సమాధానం ఉండేది కాదు. ఎంత చేసినా సరే 50 మంది రికవరీ చేశానంటే ఇంకా 100 మంది ఉండిపోయారు కదా. 50 మంది అప్పులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని బ్యాంకుకి కట్టాం కదా అని అంటే అది సరిపోదు. ఇంకా 50 మంది ఉన్నారు కదా. 135 మంది రికవరీ చేసాం, ఇంకా 15 మంది ఉన్నారు కదా. వాళ్ళ సంగతి ఏంటి?
ఎక్కడ కూడా సంతోషం ఉండదు కాదు. ఎంత పని చేసినా సరే, ఎప్పుడైతే ఉద్యోగం రాజీనామా చేశానో నా దేవుడు నేను చేసే పనికి దాన్ని మించిన జీతం ఇస్తూ నాకు ఒక తృప్తి, ఒక ఆనందం ఇచ్చాడు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. పచ్చిక గల చోట్ల ఎక్కడున్నాము? అమ్మయ్య, 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, 2 లక్షల జీతం వస్తుంది, కానీ సమాధానం లేదు, మనసులో శాంతి లేదు. ఎప్పటికప్పుడు పరుగులే. వయసు పెరిగే కొలది, అధికారం పెరిగే కొలది, బాధ్యతలు పెరిగే కొలది పరుగులే. ముఖ్యంగా విశ్వాసులైన బిడ్డలు అబద్ధాలు చెప్పలేరు, స్టోరీలు చెప్పలేరు, మిగతా వాళ్ళకిలాగా కథలు చెప్పలేరు. ఎందుకంటే దేవుని భయం ఉంటుంది కనుక వాళ్ళు ఇమ్మడడం అన్నది చాలా కష్టము. వాళ్ళు సెక్యులర్ జాబ్స్లో ఇమ్మడము చాలా కష్టము. హీ విల్ రిస్టోర్ యూ. ఆయనకి సమాధానంతో ఆయన రిస్టోర్ చేస్తాడు. మొదటి రాజుల గ్రంథము ఒక సబ్జెక్ట్ ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు, యెరోబాము. మొదటి రాజులు 13వ అధ్యాయము. ఆయన మరి యెరోబాము ఏం చేస్తాడంటే, తీయండి మొదటి రాజులు 13వ అధ్యాయం, 1 Kings chapter 13. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయటకై యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా, ధూపము వేయడానికి యెరోబాము ఎవరు? రాజు. ఆయన బలిపీఠం దగ్గర నిలబడ్డాడు. రాజు అధికారం ఉంది కదా అని చెప్పి సేవకులు, యాజకులు చేసే పని చేయకూడదు. ఆ పని చేస్తూ ఏం చేస్తున్నాడు? ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో యోషియా అనునొక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చే సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాడు. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకోండి, ఆ దైవజనుని పట్టుకోండి, రాజును నాకు అధికారం ఉంది, ఏ విధముగా బలి అర్పించాలి నేను చేస్తాను అని చెప్పి బలవంతంగా తను బలి అర్పించడానికి సిద్ధపడి వానిని పట్టుకోండమని చెప్పగా అతడు చాచిన చెయ్యి ఎండిపోయింది. దైవజనుని, కమాన్, నువ్వు మాట్లాడొద్దు అన్నాడు, నువ్వు చేయడానికి వీల్లేదన్నాడు. చెయ్యి అలాగే ఎండిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుద్ధి దాని మీద నుండి ఒలిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు రాజు రియలైజ్ అయ్యాడు. అప్పుడు దైవజనునికి విరోధంగా నేను మాట్లాడాను, నేను చేయకూడని అర్పణ నేను చేశాను, బలిపీఠం ఎక్కి రాజుని ఆ యొక్క యాజకుడిని పట్టుకోమని నేను శాసించాను. ప్రైజ్ ది లార్డ్. ఆడి చెయ్యి అలాగే ఎండిపోయింది, వాడి చెయ్యి అలా ఉండగానే ఎండిపోయింది. అప్పుడు మరలా అతను ప్రార్థన చేస్తాడు, రాజు నా చెయ్యి మునుపటి వల్లే బాగుపడినట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుడు బ్రతిమాలుకున్నాడు. అయ్యా, నీ దేవుని బ్రతిమాలుకో, నా చెయ్యి అంటే ఎలా ఉండిపోయింది, కిందకి రాదు పైకి వెళ్ళదు, నా చెయ్యి ఎలాగే ఉండిపోయింది, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అంటే దైవజనుడు యెహోవాను బ్రతిమాలుకుంటే గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వాలే ఆయను. ప్రైజ్ ది లార్డ్. ఫిజికల్ గా, శారీరకంగా కూడా రాజుగారి చెయ్యి అలాగే ఉండిపోయింది. మరలా దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు మరలా బాగయ్యింది. రిస్టోరింగ్ ద హెల్త్. ప్రైజ్ ది లార్డ్. పోగొట్టుకున్న ఆరోగ్యము మరలా పొందుతాము. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున్న అప్పులు జీవితాంతం ఉండిపోతాయి అనుకోవద్దు. ఈ రోజున్న నిరుద్యోగ సమస్య ఏటెల్ల కాలం ఎలాగ ఉండిపోద్ది అనుకోవద్దు. దేవునిలో కనిపెడదాము, దేవునికి ఇష్టమైన పనులు చేద్దాం. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడున్నావో అలాగే కాదు, దేవునికి ఇష్టమైన పనులు చేయండి, దేవుణ్ణి ప్లీజ్ చేయండి, ఆయన మహిమపరచండి. ఆయన ఎప్పుడైతే ప్లీజ్ చేస్తావో ఆయన దిగి వస్తాడు సహాయం చేయడానికి. సహాయం చేయడానికి. నేను ఎన్నో రీతిలో చెప్తూ ఉంటాను, దేవునికి దూరం అవ్వద్దు, సహవాసమును దూరం అవ్వద్దు, పరిచర్యకి దూరం అవ్వద్దు. ఆదివారం వెళ్తున్నాం కదా చాలే అనుకోవద్దు. నువ్వు మోయవలసింది
20 బస్తాలు వేసి కాదు, ఎన్ని 200 బస్తాలు మోసుకుని వెళ్ళాలి. ఒక పెద్ద లారీ ఉంది, చాలాసార్లు చెప్తుంటాను, పెద్ద లారీ ఉంది. ఓనర్ కొనుక్కున్నాడు, నేను కొనుక్కున్నాను. దాంట్లో 10 బస్తాలు వేసి మరి బొంబాయి పంపిస్తానా? అప్పుడు ఎంత వస్తాయి డబ్బులు? 10 బస్తాల కిరాయి వస్తుంది. దాంట్లో ఎన్ని వేయాలి? 250, 300 బస్తాలు వేసి పంపిస్తే ఆ వచ్చే కిరాయి నాకు కెడతుంది. నేను మరి 40 లక్షలు 50 లక్షలు పెట్టి ఒక లారీ కొన్నాను అంటే దానికి తగినటువంటి కిరాయి రావాలి, ఇన్కమ్ రావాలి. అది రాకుండా నేను 10 బస్తాలతోనే 5 బస్తాలతోనే పంపించాను అనుకోండి, కిరాయి రాదు. యజమాని లాస్ అయిపోతాడు, నా యేసయ్య లాస్ అయిపోతాడు. మిమ్మల్ని రక్షించినందుకు ఆయన లాస్ అవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. నన్ను రక్షించినందుకు ఆయన లాస్ అవ్వకూడదు. నేను ఎంత బరువు మోయాలో, ఎంత కెపాసిటీ మోయాలో, ఎన్ని ఆత్మలు రక్షించాలో, ఎంతమందికి బాప్తిసం ఇవ్వాలో, ఎంతమందిని అభిషేకించాలో, ఎంతమందిని దేవుని పని కోసం పంపించాలో నేను చెయ్యకపోతే నా యజమానుడు లాస్ అయిపోతాడు. పోగొట్టుకున్న అభిషేకము, ప్రైజ్ ది లార్డ్, సంసోను మరలా పొందుకున్నాడు. అవునా కదా? పోగొట్టుకున్న అభిషేకము మరలా పొందుకున్నాడు. పోగొట్టుకున్న రక్షణ దావీదు పొందాడు. ప్రియమైన దేవుని సంగమా, నీవేం పోగొట్టుకున్నావు? దేవునిలో కనిపెట్టు. ప్రభువా, పోగొట్టుకున్న రక్షణ, మునుపటి ప్రేమ, మునుపటి భక్తి, మునుపటి ప్రార్థన జీవితము మరలా నాకు దయచేయండి ప్రభువా. ఇంతకుముందు పోగొట్టుకున్న ప్రార్థన జీవితము మరలా నాకు దయచేయండి ప్రభువా. ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుని యొక్క మందలో నీవు ఉన్నావు. యెహోవా నా కాపరి, నేను లేమి కలుగదు. ఆయన నీ కాపరేనా? ఏం చేస్తాడైనా? హీ రిస్టోరెత్ మై సోల్. నీ యొక్క ఆత్మను మరలా ఆయన చేర్చుకుంటాడు. పోగొట్టుకున్నవి ఆశీర్వాదాలు మరలా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దయగల దేవునికి ప్రార్థించేద్దామా? మోకరిద్దాము. యేసయ్యా వందనాలు తండ్రి, యేసయ్యా వందనాలు. నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని, చిరకాలము నీతో ఉంటానని, క్షణమైన వీడిపోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని, ఆనందగానమునే పాడనా, ఆనందగానమునే పాడనా, ఏదైనా నాకున్న సంతోషము, నీతోనే కలిగున్న అనుబంధమే, ఏదైనా నాకున్న సంతోషము, నీతోనే కలిగున్న అనుబంధమై, సృజనాత్మకమైన నీ కృప చాలును, నే బ్రతికున్నది నీ కోసమే, సృజనాత్మకమైన నీ కృప చాలును, నే బ్రతికున్నది నీ కోసమే. నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే, నన్ను నీరగా వెంటాడెను, నీ ఆలయక నడిపించెను, నన్ను అందరూ కూడా దేవునికి వందనములు చెల్లిద్దాం మరొకసారి. యేసయ్యా, తప్పిపోయిన నన్ను నీవు చేర్చుకున్నావు. తప్పిపోయిన నా యొక్క బలము, పోగొట్టుకున్న నా ఆరోగ్యము, పోగొట్టుకున్న నా ఆస్తి, నా సంపద మరలా రిస్టోర్ చేస్తున్నావు దేవా. ఆమేన్. యేసయ్యా, నీకే ఆరాధన, జీవజలముగా థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వందనములు తండ్రి. దయగల ప్రభువా, ఇంతవరకు
నీ బిడ్డలు తండ్రి ఓపికతో కూర్చొని నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి నీవిచ్చిన అవకాశం బట్టి వందనములు. Yes, Lord. దినదినము దేవా పచ్చిక గల బయలు చోట్ల మమ్మల్ని మేపుతూ యేసయ్య శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని నడిపిస్తున్నందుకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. మీ ఘనమైన నామమును మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ మిమ్మల్ని ఘనపరచగలిగే కృపను దయచేయమని, నీవిచ్చే ఆయుష్ ఆరోగ్యమును బట్టి, Yes, Lord. మీరిచ్చిన కుటుంబములు బట్టి Amen. మీకే Thank you, వందనములు, Jesus. స్తోత్రములు Hallelujah. చెల్లిస్తున్నాం తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము దేవా. Yes, Lord. ఆమేన్. Amen. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము నిరంతరము ఆయన రాకడ పర్యంతము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. Amen. Thank you, Jesus. Hallelujah. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.